నేను రాసిచ్చిన మందులు వాడండి. సరేనండి. ఈ మందులు వాడగానే నొప్పులు రావచ్చు. వచ్చిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగేనండి. వస్తానండి. కాలు జారి పడిపోయిన విషయం మాతో చెప్పకుండా దాచిపెట్టావేటమ్మా నువ్వు? ఏమీ అవ్వలేదు కదా. డాక్టర్ గారు చెప్తే కానీ తెలియలేదు కదా మరి. కంగారు పడకమ్మా, నువ్వు గర్భిణీ కావాలన్న విషయాన్ని నేను ఎవరికి చెప్పను. ఓకే? ఆవిడ గర్భవతి. ఇప్పుడు ఆవిడకి 9వ నెల. ఎప్పుడైనా డెలివరీ రావచ్చు. నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఆవిడ హస్బెండ్ పేరు నరసింహుడు. కరెక్టే. బెడ్షీట్లు నలగలేదు, అవి నలగలేదు అని అనుమానించే అత్త రేపు మన ఇద్దరిని ప్రమాణం కూడా చేయమంటుంది. ఒకే మంచం మీద పడుకుంటే చాలా, మనసులు కలవద్దు. ఓ, నువ్వు ఒక్కతివే పడుకున్నావు అనుకున్నావా? అవును. ఇకపై జీవితాంతో నేను ఒంటరిగా పడుకోవాల్సిందేగా. ఈ మనసులో ఎలాగో నాకు స్థానం లేదని తెలిసిపోయింది. మంచం మీద మాత్రం ఎందుకు? ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగుందా? ఇంతవరకు మీరు నన్ను తాకలేదని బాధపడ్డాను. ఇకపై నన్ను తాకారో నేను ఉండను, ప్రాణాలతో ఉండనంటున్నాను. బంగారం ఉయ్యాలు కూడా కీచుమంటుందండి. నూనె పట్టరా? సరేనయ్యా. అయ్యి బా, బంగారంతోనే ఉయ్యాలు చేశారు. పుట్టబోయే మనవాడి మీద అంత ప్రేమ కాదురా, డ్రామా. అచ్చవరకు అలవాటే కదండి. రే మణి, నా జాతకం ఏం రాసిందో తెలుసా? చచ్చే వరకు నేనే జమీందారునట, ఎవరి దగ్గర చేచాసనట, నా పేరున చిల్లి కవ్వ ఉండదట. మరి జాతకం అండి. జాతకం మనమే రాసుకోవడమా? అది ఎవరు రాస్తే ఏంట్రా? ఆస్తి ఎవరి పేరు రాబోతుందా అని మంచి చేసుకోవాలి కదా. ఎవరు రాదే? వెళ్ళి చూసారా? చూసొచ్చామండి. అంతా వెతికారా? కాఫీ అండి. వీళ్ళంతా ఎవరు? అంతా మనోళ్లే. మన నమ్మిన బంట్లో తోటలో ఉన్న ఇంట్లో వెతికిరమ్మని పంపించాను. అల్లుడికి అనుమానం వచ్చాక ఊరికే కూర్చోలేంగా. మణి మంచివాడని తెలియాలి కదా. ఏమని? అవునే. నువ్వు చిన్నప్పటి నుంచి నా దగ్గర విశ్వాసంగా పనిచేస్తావు నాకు తెలుసు, కానీ అల్లుడికి తెలియదుగా. అల్లుడు ఊళ్ళో ఏ చిన్న విషయం జరిగినా దాచకుండా నాతో చెప్పేస్తాడు. ఫిట్టింగ్ పెట్టి అలవాటు కదా. అలాంటప్పుడు నాకు తెలియకుండా తోటలో ఏం దాస్తాడు? లేదండి అయ్యగారు, దాచిపెట్టాడండి. ఏం దాచిపెట్టాడు రా? లోపలికి. అనుకున్నాను ఏదో రోజు ఇలా వచ్చి నించుంటుందని. నేను ఆ రోజే చెప్పలా? ఎందుకు దాన్ని తోటలో దాచిపెట్టావు? ఇన్నాళ్ళు సెకండ్ రూల్లో లేదని అనుకున్నా. నిజం చెప్పు, ఎవడికి పక్కలేసావు? ఎంత మాట అనేసాడండి. కూతురు అనేశాడు. అది కూతురే, నేను ఒప్పుకుంటాను. అల్లుడెవర్రా? చెప్పరా? నేను చెప్పమని మంచి వాళ్ళేనండి, కానీ చెప్పలేదండి. పాప ఎవడో మోసం చేశారండి. అయ్యారు, అది మన ఇంట్లో పెరిగిన పిల్లండి. దానికి దారి చూపించాలండి. న్యాయమేరా, దారి చూపించాలి. కానీ రేపు పంచాయతీలో నన్ను నిలదీస్తారే, దాన్ని తోటలో ఎందుకు దాచారని నేనేం చెప్పాలి? అంతేకాదు, ఇంకా అడుగుతారు చెప్పు తీసుకొచ్చినట్టు. మీ ఇంట్లో ఎవరికి సంబంధం లేకపోతే ఇంతకాలం దాన్ని మీ తోటలో ఎందుకు దాచారని అడుగుతారు. దానికి ఏం చెప్పాలి? చెప్పరా? ఇంకా నిన్నడికి లాభం లేదు. ఏమే అడ్డగాడిదా, నిన్నెవడుంచుకున్నాడే? అవును, మర్చిపోయాను. నువ్వు ఇక్కడే పనిచేసావుగా. ఇక్కడ పనోడు ఎవడైనా మోసం చేశాడా? ఏంటి తలాడిస్తున్నావు? ఇక్కడ ఎవడు కాదంటావా? ఈ ఎవడు కాకపోతే కడుపెలా వచ్చింది? చెప్పలేవా? ఇది నా పరువు సమస్య. నెల నిండిన పిల్లని అలా కొడుతున్నారే, ఇది మన అమ్మాయికి ఇలా కొడతారా? ఏమ్మా అడుగుతున్నారు కదా, చెప్పమ్మా. నీకింత జరిగాక చూస్తూ ఊరుకుంటావా? అతనెవరో చెప్పమ్మా. అతనికి నేను పెళ్లి చేసి నీ బతుకు బాగు చేస్తావు. చివరికి నువ్వు అడుగుతున్న సమాధానం చెప్తుందేమో చూసావా? చెప్పవే, చెప్పు. ఏమా, దీనికి కారణం ఎవరో తెలిస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తావా? నాకు తెలుసు, నా భర్త. లేదండి, చిన్నమ్మగారు అబద్ధం చెప్తున్నారు. చిన్నమ్మగారు అబద్ధం చెప్తున్నారు. దీనికి ఎవరికి సంబంధం లేదు. కాదు. ఎందుకు సిగ్గు నటిస్తా? నువ్వు నా భర్తతో వెళ్ళి చెకప్ చేయించుకున్నానే, ఆ డాక్టర్ అమ్మని అడిగి అన్నీ తెలుసుకున్నాను. ఆ
మాటల్లోనే నిన్ను గెలవగలిగాను గాని జీవితంలో కాదు. ఏం మాట్లాడుతున్నావే? నా నరసింహరా దీనికి కారణం నేను నమ్మలేను. నా నరసింహుడు ఇలాంటి పని చేయడు. నేను వాళ్ళలా పెంచలేదు. కాదని చెప్పమని చూద్దాం. దుర్మార్గుడా, నా పెంపకానికి అర్థం లేకుండా చేసావు కదరా. నా పెంపకాన్ని మోసం చేసావు కదరా. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానరా. నీ కోసం నా సర్వస్వాన్ని కాదు చివరికి ఆయన కూడా ఎదిరించాను. నిన్ను నమ్మినందుకు నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? చెప్పరా? చెప్పరా? కూతురు జీవితాన్ని నాశనం చేయలేదమ్మా. నువ్వు అతని జీవితాన్ని నాశనం చేస్తావు. చిన్నప్పటి నుంచి నీ భర్తకి భయపడి అది తీసుకో ఇది తీసుకొని నీ ఇష్ట ప్రకారం నువ్వు అతనికి ఇచ్చావే గాని అతని ఇష్టాలు ఏమిటో నువ్వు కనుక్కున్నావా? కనీసం అడిగి తెలుసుకున్నావా? లేదే. అతను నన్ను ఇష్టపడలేదు, నేను ఇష్టపడ్డాడు. పెళ్లి ఇష్టం లేకపోయినా చేసుకోవడం అతను తప్పు కాదు, చేసుకోమని నేను తప్పు. తల్లిలా పెంచిన నువ్వు అతని కాళ్ళ మీద పడగానే తను నాకు తాళి కట్టాడు. అది అతను చేసిన తప్పు కదమ్మా, నీ కోసం తను చేసిన త్యాగం. అతను మాత్రమేనా? ఇదిగో ఇక్కడ నించుందే, ఇది అతన్నే మించిపోయింది. చిన్నప్పటి నుంచి ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసానికి అతని ప్రేమని తన గుండెల్లోనే దాచుకుంది, అతని బిడ్డని తన కడుపులోనే దాచుకుంది. చివరికి తన మెళ్ళో పడాల్సిన తాళిని నాకు దానం చేసింది. ఎందుకో తెలుసమ్మా? ఆ రోజు పేట్ల మీద నా పెళ్ళి ఆగిపోతే నీ గుండె ఆగిపోతుందని, అందుకే తాళి తీసిచ్చింది. ఇది కూడా నీకోసం చేసిన త్యాగమేనమ్మా. వాళ్ళ సంగతి వదిలి కనీసం నన్ను అడిగావా నీకు ఇష్టమేనా అని? అడగలేదే, నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ఇష్టపడ్డవాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మ ఇష్టపడ్డవాడైనా జీవితాంతం తోడుంటాడని ఆ రోజు అనుకున్నాను. కానీ ఆ బంధం కూడా మధ్యలోనే తెగిపోతుందని ఇప్పుడేనమ్మా తెలిసింది. తప్పులన్నీ మనవి చేసేసి వాళ్ళని తప్పు పట్టడంలో ఏమిటి న్యాయం? ఏ తప్పు చెయ్యని వాళ్ళని ఆశీర్వదించమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ ఆస్తి అంతా అతనిదే, ఇక్కడ ఉండవలసింది వాళ్ళే. రామా, నేనేమన్నా తోటలు అనుకున్నారా? మీ అమ్మ ద్వారా ఆస్తి వస్తుందనుకుంటే అది మోసం చేసింది, నీ వల్ల వస్తుందనుకుంటే నువ్వు మోసం చేశావు. ఈ వారసుడు వల్ల వస్తుందనుకుంటే నా నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారా? ఇక మీ ఆటలు సాగనివ్వరు. నాకు ఈ వారసుడు ముఖ్యం, నా ఆస్తికి ఇంకో వారసుడు రానివ్వను. నువ్వు ఒక మనిషివేనా? నీలాంటి వాడికి పెళ్ళం బిడ్డలు ఎందుకయ్యా? డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ డబ్బుని కట్టుకొని ఏడవలేకపోయావా? వారసుడు అని కొట్టుకుంటున్నావే, ఇక్కడ ఏ వారసుడు లేరు. నేను కడుపుతో ఉన్నానని చెప్పారే, అదంతా అబద్ధం. ఈ నిమిషం వరకు ఆయన నన్ను తాకలేదు, మేము సంసార జీవితం గడపలేదు. ఇదంతా ఆయన నేను కలిసి అమ్మని సంతోష పెట్టడం కోసం ఆడిన నాటకం. చూడు, మా నాన్నకి డబ్బే ముఖ్యం. ఇక్కడ ఉంటే తన మీ బిడ్డని చంపేస్తాడు. ముందు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి. లేచనమ్మా, అత్త మావ నా మీద కోపంగా ఉన్నారు. నేను చేసిన తప్పుకి వాళ్ళని క్షమాపణ అడగకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఇంకా ఎందుకయ్యా పిచ్చి వాళ్ళ నీకు వీళ్ళ మీద ప్రేమ? మా నాన్న సంగతి నీకు తెలీదు. సెక్యూరిటీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఏంటే ఊరికే పేటలేకపోతున్నావు? మర్యాదగా దాన్ని వదిలేయ్, లేకపోతే కన్న కూతురని కూడా చూడను, కాల్చి పారేస్తా. ఈ కుటుంబ వారసుడైన ఇతను అమ్మ కాపాడింది. ఈ వారసుని నేను కాపాడుకున్నా ఊరుకోను. వాడు పుట్టడం కూడా నువ్వున్న ఈ నరకంలో పుట్టకూడదు. రామా, వెళ్దాం. తప్పుకోరా, నేను చేసిన తప్పే, అందుకని వారిని చంపకండి అయ్యా. మళ్ళీ ఈ ఆస్తికి ఓ అలగా వేదని వారసుని కానివ్వను. తప్పుకో. నేను చెప్పేది వినడయ్యా. నేను చచ్చినా సరే వాడిని బతకనివ్వను. వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, దయచేసి చెప్పేది వినండయ్యా, వినండయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా, మీరు వెళ్ళిపోండి. అయ్యా వద్దయ్యా, నేను మిమ్మల్ని వదలయ్యా. అయ్యా నేను చెప్పేది వినండయ్యా, దయచేసి వద్దయ్యా, దయచేసి వాళ్ళని తప్పకండి అయ్యా. మొద్దు నా కొడకల్లారా, అలా దిక్కులు చూస్తారే, పట్టుకోండి వాళ్ళని. వాడిని చంపకుండా వచ్చారు, నేను మిమ్మల్ని చంపేస్తాను. ఉండరా చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి.
కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి